సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. తమిళనాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. పవన్ పేరెత్తితేనే ఎన్డీయేతర పార్టీలు తమిళనాట ఉలిక్కి పడుతున్నారు. పవన్ మదురై టూర్ తో తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై మంత్రి శేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కు తమిళనాడుతో సంబంధం ఏంటంటూ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పోటీ చేయాలంటూ సవాల్ కూడా విసిరారు. తాజాగా తెరపైకి కట్టప్ప వచ్చారు. పవన్ వ్యాఖ్యలపై నటుడు సత్యరాజ్ స్పందించారు. పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళనాడు ప్రజలను ఎవరూ మోసం చేయలేరంటూ సత్యరాజ్ అన్నారు. పవన్ ప్రసంగాలకు తమిళనాడు ప్రజలు ప్రభావితమవుతున్నారు. పవన్ ప్రభావంతో ఒక్కొక్కరుగా తమిళ నేతలు బయటకు వస్తున్నారు. ఇదంతా చూస్తుంటే విజయ్ కంటే పవన్ నే నేతలు సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. పవన్ తో ప్రమాదమని తమిళనాడులోని ఎన్డీయేతర పక్షాలు ముందే గుర్తించినట్లు తెలుస్తోంది. పవన్ తమిళనాడులో అడుగు పెడితే అధికార పార్టీ భయపడుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, తమిళనాడులో జరుగుతున్న ఈ యొక్క సంఘటనలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏదైతే పవన్ కళ్యాణ్కి దక్షిణ భారతదేశంలో రోజు రోజుకి కూడా ఆదరణ మరింతగా కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మరోసారి అంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారణము పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నానుడైతే తెలిసినటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా మోడీ సైతం కూడా అప్పుడున్నటువంటి పార్టీలన్నింటినీ కన్సాలిడేట్ చేయటమే కాకుండా ఆ పార్టీలతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే తన స్టార్ క్యాంపెయినింగ్తో కానివ్వండి, అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆ ఓటును కన్సాలిడేటింగ్ చేయడం వలన కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఏపీలో కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ ఓటింగ్ పెరగడానికి, అదేవిధంగా కూడా ఎంపీ స్థానాలు రావడానికి ఆయనే కారణమని తెలిసినటువంటి నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్గా కూడా ప్రజెంట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఆయన ఏది చేసినప్పటికీ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఉన్నటువంటి పెద్ద ఎత్తున అభిమానులు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రజెంట్ అయితే మాత్రం బీజేపీ పార్టీ అయితే మాత్రం ప్రధానంగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్నే స్టార్ క్యాంపెయినింగ్గా కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా తమిళనాడుకి సంబంధించి తమిళనాడులో అయితే మాత్రం కూటమిలోకి ప్రజెంట్ ఏఐఏడీఎంకే వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి డిఎంకే పార్టీ కానివ్వండి, ఈ ఏఐడీఎంకే కానివ్వండి, అప్పట్లో అయితే మాత్రం పెరియార్ ప్రభావితానికి లోనయ్యి, ఆయన సిద్ధాంతాలకు లోనయ్యి హిందుత్వ అనే దానికి బయటకు వచ్చేసి హిందుత్వ వ్యతిరేకంగా కూడా ఈ పార్టీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ మాత్రం పెరియార్కి సంబంధించే అక్కడైతే ఓటర్ అయితే మాత్రం ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ పెరియార్ భావజాలం నుంచి కూడా కొంతమంది బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువులంతా కూడా కన్సాలిడేట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి తమిళ పార్టీలు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి కాకుండా ఉన్నటువంటి మిగతా పార్టీలు, ఎన్డీఏతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం ఒక్కసారి ఉలికి పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి ప్రజలు రావటం, అదేవిధంగా కూడా నాయకులు కూడా కన్సాలిడేట్ చేయటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మొన్న 4 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ఈ ఒక సభ ఏదైతే ఉందో ఆ సభకు మురుగన్ మహాసభ ఏదైతే జరిగిందో ఆ సభకు సంబంధించి